నమస్తే. గంగాస్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఎంతో ఫేమస్ రెసిపీ అయిన నెల్లూరు చేపల పులుసు గురించి మీరు వినే ఉంటారు కదా. మరి ఎలాంటి నీచువాసన లేకుండా చేప అంటే ఇష్టం లేని వారు కూడా ఎంతో ఇష్టంగా తినేలా ప్రత్యేకమైన పద్ధతిలో చేసే ఎంతో ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా చేప ముక్కలను తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి అందులో సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని ముక్కలన్నింటికి పట్టేలా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్లో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేపుకొని 3 ఎండుమిర్చి కూడా వేసుకొని వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే 3 టొమాటోలను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు, 6 పచ్చిమిర్చి వేసుకొని అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వెల్లుల్లి ముక్కలను వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగేలా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత టొమాటో ముక్కలను కూడా వేసుకొని ఇవి మగ్గే వరకు 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మసాలా కోసం 2 ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసి పేస్ట్లా చేసుకొని అందులో 1 టొమాటో కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు ఉడికిన తర్వాత ఉల్లిపాయ టొమాటో పేస్ట్ వేసుకొని అందులోనే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న నూనె పైకి వచ్చే వరకు బాగా వేపుకొని ఇలా మసాలాలంతా బాగా వేపుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకొని 3 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తర్వాత మూత తీసి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న మెంతి ధనియా పొడిని 2 స్పూన్లు వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తర్వాత మూత తీసి చేప ముక్కలను అన్నింటినీ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చేప ముక్కలు విడిపోకుండా నెమ్మదిగా ఒకసారి ఇలా కలుపుకొని ఉప్పు కూడా సరిపోయింది లేనిది చూసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని చేప ముక్కలు ఉడికే వరకు మరొక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇలా పులుసు మరిగిన తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో ఫేమస్ రెసిపీ అయిన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో చేసిన చేపల పులుసు మరుసటి రోజు వరకు కూడా నిల్వ ఉంటుందండి. అసలు చెప్పాలంటే ఈ చేపల పులుసు వండిన రోజు కన్నా మరుసటి రోజు తింటే దాని టేస్ట్ వేరొక లెవెల్లో ఉంటుంది. మరి మీరు కూడా ఈ వీడియోలో చూపించినట్లుగా నెల్లూరు స్టైల్లో నెల్లూరు చేపల పులుసు తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చేపల పులుసు ఎప్పుడూ కూడా వేడిగా ఉన్నప్పుడు తినే కంటే చల్లారిన తర్వాత అన్నంలో వేసుకొని తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది.